ధర్నాలు గట్టు చేస్తే కేసు నమోదు చేస్తే ప్రైవేట్ ఉద్యోగాలు అవకాశం ఉండదు. దయచేసి కోఆపరేట్ చేయండి. డిఎస్పీ గారు మాట్లాడతారు. 5 ముఖ్యమైన నాయకులు ఈవెంట్స్ మెయిన్స్ కండక్ట్ చేసేసి అయిపోతా. ఇప్పుడు ఎలాగొచ్చినా 3 నెలలు ఇంకా ప్రాసెస్ ఉంటుంది. నా పేరు రాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. కానిస్టేబుల్ పోస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి 6100 పోస్టులు నోటిఫికేషన్ ప్రభుత్వం గతంలో ఇచ్చి ఉంది. దానికి సంబంధించి రిజర్వేషన్ల ప్రాతిపదికన కోర్టులో కేసు ఉన్నదని చెప్పేసి ఏదైతే పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేయకపోవడం వల్ల నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వీళ్ళకి వెంటనే సమస్య పరిష్కారం చేసి కోర్టులో సమస్య పరిష్కారం చేసి వీళ్ళకి ఈవెంట్స్ నిర్వహించాలి. అదే సందర్భంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం 95,000 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాసి ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళ ఆర్థికంగా అలాగే ఎంతో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు అనేసి అంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే మళ్ళీ గతంలో ఈ ప్రభుత్వం అన్నా వస్తే సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పిన వాళ్ళ ఆశలు అడియాసలుగా మిగులుతాయి తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 6100 పోస్టులకి నోటిఫికేషన్ కి పూర్తి స్థాయిలో భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారు.